I'm falling. Cover up my scars, flip the handlebars, crashing in my car, wake up in a bar. I'll be a superstar, just on my avatar. This world is so bizarre, empty out the reservoir. Yeah, I'm taking 6 shots, yeah, straight into the face. And I wanna get lost, I'm sick of this place. Don't know how to stop when I'm feeling this way. So I'm taking 6 shots till I'm feeling okay. I think. వెల్కమ్ టు 69 టీవీ ఛానల్. అమ్మ, ఇది మీరు ఇక్కడ ఎగ్జామ్స్ ఇవ్వాలి, మ్యాథ్స్ ఎగ్జామ్ కదా, ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎలా రాశారు ఎగ్జామ్? టఫ్ వచ్చిందా పేపర్? నార్మల్ కదా? నార్మల్ గానే వచ్చింది. ఈజీ ఉందా పేపర్? ఈజీగానే వచ్చింది. మొత్తం అన్ని ఆన్సర్ కి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసిరు అన్నిటికి? చేసిన నేను, కానీ కొన్ని వదిలేసిన. ఎగ్జామ్ ఇవ్వాలి, మ్యాథ్స్ ఎగ్జామ్ కదా, ఎలా రాశారు? ఎగ్జామ్ ఏమన్నా ఈజీ, పేపర్ ఈజీ వచ్చిందా లేకపోతే టఫ్ వచ్చిందా? టఫ్ వచ్చింది కానీ మంచిగా రాసినాం సార్ మేము. అన్ని రాసినాం, అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తావా? మంచిగా వచ్చింది సార్. కరెక్ట్ కరెక్ట్ వచ్చింది సార్, నిజంగా మంచిగా వచ్చింది పేపర్. అన్నిటికి ఈజీ వచ్చిందా? వచ్చింది. నేర్చుకునే వాళ్ళు రాయొచ్చు, నేర్చుకునే వాళ్ళు హార్డ్. ఏదున్నా కానీ ఆబ్జెక్ట్ అట్లాంటిది ఏమైనా ఈజీ ఉందమ్మా పేపర్? ఇంకేమన్నా ఆబ్జెక్టివ్ కూడా కొంచెం ఈజీ ఉంది. సిస్టరే, ఇప్పుడు మీ ఒపీనియన్స్ అనేది ఏది ఉంటుంది అనేది చెప్పొచ్చు కదా, తను ఎలా ప్రిపేర్ అయింది అనేది దాని గురించి చెప్పండి. మీ తమ్ముడైనా సరే మంచిగానే ప్రిపేర్ అయ్యిండు. ఓన్గా నేను ప్రిపేర్ చేయించిన వాడికి చాలా వరకు. సిస్టర్ లేక మీరు ప్రిపేర్ చేయించి సపోర్ట్ చేశారు మీ బ్రదర్ కి. అంటే కొన్ని ఇప్పుడు ఏమంటే మన బుక్స్ వస్తుంటాయి కదా, ఏవైనా మనకి వీటికి క్వశ్చన్ బ్యాంక్స్ కానీ వాటి వాటిలో చూసి ప్రిపేర్ చేయించారు నార్మల్ గా వాళ్ళ టీచర్స్ చెప్పిన వాటినే ప్రిపేర్ చేయించిన టోటల్. అంటే మీకు ఇంత ముందు నాలెడ్జ్ బట్టి ఏమన్నా ఉంటే అది కూడా అవి కూడా చెప్పిన. ఈజీ వచ్చేసింది అన్న, ఫుల్ ఈజీ. ఎందుకంటే ఫుల్ చదివేసినాం కదా, టాపర్ మనం ఎట్లయినా. రాత్రి వచ్చినాయి, పొద్దుగా లేచి ఇట్లా చదువుకున్నాం మంచిగా. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అంటే ఇట్లా హెల్ప్ లో ఏమన్నా కానీ హెల్ప్ చేసేస్తారు మంచిగా. మస్తు అనిపిస్తుంది అర్థం మంచి, ప్రతి ఒక్క సమ్ అర్థం అవుతుంది. ఈజీ అని అనుకున్నా, ఏమైనా కానీ ఇట్లా టెన్షన్ పడొద్దు అది అని చెప్పంగానే సెట్ అయిపోయింది ఇక మొత్తం. అట్లనే ఉన్నాం. అట్లా చెప్పంగానే సెట్ అయినావా? అంటే చెప్పిన ఆల్రెడీ ఫియర్ ఏం కాలేదా? ఏం కాలే, నీట్గా వెళ్ళిపోయినా, ఈజీగా వెళ్ళిపోయినా. సార్ చెప్పినాయి అన్నీ నేర్చుకున్నా, అన్ని వచ్చేసినాయి. సేమ్ సార్ చెప్పినవి వచ్చినాయి, వేరే చెప్పినవి వచ్చినాయి. సార్ ఎప్పటికెళ్ళి చెప్తుంటే, ఎప్పటికెళ్ళి చెప్పిండు మీ సార్? 10th స్టార్టింగ్ వెళ్ళి చెప్తూనే ఉండు, ఇవి వస్తాయి అంటే ఇట్లా అన్ని నేర్పిస్తాడు కదా, అవే గుర్తు పెట్టుకొని అవే వచ్చినాయి. అంటే మేము మామూలుగా ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది? రివిజన్ మీకు? రివిజనా అది ఆగస్ట్ నుంచే స్టార్ట్ అయిపోయింది. ఆగస్ట్ నుంచే సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి ఆగస్ట్ నుంచే స్టార్ట్ చేసిందా? ఇప్పుడు 10th అయిపోతుంది కదా, నువ్వు కాలేజ్కి వెళ్ళి అంటే ఎలాంటి సిలబస్ తీసుకుందాం అనుకుంటున్నావు? దాంట్లో నీకు ఏ కోర్స్ అంటే ఇష్టం ఎక్కువ? నీ ఒపీనియన్ కాదు అడిగి, వాళ్ళు చెప్పిన సేమా? ఎంపీసీ తీసుకొని సాఫ్ట్వేర్ జాబ్ అయిదాం అనుకుంటున్నాను. నిజం చెప్పు, సాఫ్ట్వేర్ జాబ్ అయిదాం అనుకుంటున్నా? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిదాం అనుకుంటున్నా? దానికోసం ఏం కోర్స్ తీసుకోవాలి? ఓకే, మీ సీనియర్ సజెషన్స్ అట ఏమన్నా తీసుకున్నారా మీరు? తీసుకుందాం అనుకుంటున్నాం కానీ వాళ్ళు నువ్వు 10th అయిపోయాక ఏ సిలబస్ తీసుకుందాం అనుకుంటున్నావు? ఇంటర్ కోర్స్ లా ఆర్ట్స్ అనేది ఇంటర్లో ఉండదు, బైపీసీ తీసుకుందాం అనుకుంటున్నాం. ఫస్ట్ బైపీసీ, ఓకే. దాని తర్వాత నర్సింగ్. అవును ఇస్తాను. దాని తర్వాత ఇది ఎగ్జామ్ అది మెల్లగా ఒకటి డిస్కషన్ అప్పుడు ఆలోచించి, ఇప్పుడు ఇంకా ఆలోచించి. ఫ్యూచర్ అనేది ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే బాగుంటది కదా, ఏదో ఒకటి ఆలోచిద్దామని చెప్పేసి. అలా అయితే ఎలా? అదే నర్సింగ్ ఎగ్జామ్ అనుకుంటున్నా మాక్సిమం. అదే బైపీసీ తీసుకొని నర్సింగ్ సెట్ చేద్దాం అనుకుంటున్నా. రైట్. అంటే దాని త్రూ ఏమన్నా డాక్టర్ ఒపీనియన్ కానీ లేకపోతే వేరే ఏమైనా థాట్స్ ఉంటారు? ఆల్రెడీ మీ మదర్ డాక్టరా? ఓకే. ఎక్కడ అండి? రామకృష్ణ మఠం. ఇప్పుడు ఏదైనా కానీ కామెడీ కాకుండా సీరియస్ గా ఆలోచించి చెప్పండి. ఇప్పుడు ఫర్దర్ గా ఏదైనా ఉన్నా కానీ మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు,
ఎందుకంటే మనం ఫ్యూచర్ జనరేషన్ నీ 9th స్టూడెంట్స్కి ఏదైనా ఉంటే ఏం చెప్పాలనుకుంటూ సజెస్ట్ చేయడానికి? మంచిగా చదువుకోమంటారు. ఈ రోడ్ల మీద ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా అంటే రోడ్ల పతంగులు పండుగలు అవంతా ఎందుకు? అది ఫెస్టివల్స్ అవి 2-3 డేస్ నడుస్తాయి. అది 2-3 డేస్ అయితే మంచిగా నా ఫెస్టివల్, కానీ రోజు పండుగ రాముందుకే అప్పటికే స్టార్ట్ చేస్తే ఎట్లా? అట్లా మంచిగా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసేసుకోవాలి సిలబస్ చెప్పినప్పుడు. మళ్ళీ లాస్ట్ కి చదువుకుంటాం అని అనుకుంటే టైం సరిపోదు. అప్పుడు లాస్ట్ ఎండింగ్ లా ఎప్పటికప్పుడు టైం టు టైం కంప్లీట్ చేస్తే మనం ఈజీ అయిపోతుంది. మళ్ళీ లాస్ట్ లో రివిజన్ మనం మంచిగా చేసుకోవచ్చు, ఈజీ ఉంటుంది చేసుకోనికి. మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఎగ్జామ్ టైమ్ లో రివిజన్ చేయాలంటే మళ్ళీ కొంచెం అర్థం కాదు తొందర అంతా. ఇప్పుడు ఏదేమైనా కానీ మీతో పాటు కొంతమంది గ్రేడ్స్ లో కొద్దిగా తక్కువగా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇప్పుడు A గ్రేడ్ B గ్రేడ్ ఉంటుంది కదా, D గ్రేడ్ C గ్రేడ్ వాళ్ళకు కూడా సపోర్ట్ చేయడానికి మీరు ఎలాంటి, అంటే వాళ్ళతో పాటు మీరు ఏమంటారు ట్యూషన్లో కానీ రివిజన్ చేసుకోవడంలో కంబైన్డ్ స్టడీస్ ఏమైనా అలా ప్రిపేర్ అయ్యారా? అట్లా రాకపోతే ఏం చేయాలంటే సార్, ఒక 4 చాప్టర్స్ సెలెక్ట్ చేసుకోవాలి సార్. అంటే మెయిన్ అన్ని 4 చాప్టర్స్ సెలెక్ట్ చేసుకొని అవే మొత్తం ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చోవాలి. వస్తాయి అలా పాస్ మార్క్స్ అయినా వస్తాయి కదా సార్. చాప్టర్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ రాని వాళ్ళకి చెప్పాలి. ఈజీ వచ్చిన వస్తే పాస్ అవుతారు. సరే, ఇప్పుడు ఒకటి ప్రిపేర్ అయినావు నువ్వు, మీ సార్ చెప్పినట్టు అలా అన్ని కాకుండా ఒకటే వచ్చింది అనుకో, తర్వాత సంగతి అర్థం కాలేదు. ఇప్పుడు అన్ని అనుకున్నావు, మీ సార్ చెప్పినట్టు ప్రిపేర్ అయినావు, అంత అయిపోయినావు ఈ బుక్ బట్టి, అందుకెళ్ళి ఒకటే క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చింది, మిగతా అని వదిలేస్తావా? వద్లేదు సార్, వాటి కూడా ట్రై అటెంప్ట్ చేసి జస్ట్ ఆ క్వశ్చన్ లో ఏమి ఇచ్చిరో అది గివెన్ దట్ అని రాసి వేస్తే మార్క్స్ అయినా ఇస్తారు. మినిమం 1 మార్క్ 2 మార్క్ అయినా ఇస్తారు. ఆబ్జెక్టివ్ ఏం చేయాలంటే డీలు ఎన్ని వచ్చినాయి బీలు ఎన్ని వచ్చినాయి అవన్నీ పెట్టాలి. అంటే ఫింగర్ కౌంటింగ్ చేసినావా? ఫింగర్ కౌంటింగ్ సార్ అది ట్రిక్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏం రాని వాళ్ళకి బర్త్డే అని చెప్పి సెలెక్ట్ చేస్తుంటారు. నేను బర్త్డే వస్తే డి ఒకటి పెట్టుకుందాం గుర్తురా ఎందుకు పోకుంటే అని చెప్పేసి, తర్వాత మీ ఫ్రెండ్ సర్కిల్ వచ్చేసి నీ బర్త్డే పెట్టిందో రాలేదు ఆన్సర్ అని చెప్పి, ఇప్పుడు బీలు ఎన్ని వచ్చినాయి ఏలు వచ్చినాయి సీలు ఎన్ని వచ్చినాయి అవన్నీ పెట్టి అవన్నీ కరెక్ట్ 5 వచ్చినాయి అనుకో 3, మిగతా అన్ని ఏవి రాలేవో అవన్నీ నింపి పడేసి వచ్చేయాలి. వస్తే పోతే పోయినా అంతే. ఎటు తూర్పేటు ఏమో తెలియదు. తూర్పేట అని చెప్పేది తెలుగు తెలియదు సార్. తెలియదు, ఓన్లీ మ్యాథ్స్ తెలుసా? ఇంగ్లీష్ లో తెలుసు. ఇంగ్లీష్ లో తెలుసా? ఇప్పుడు స్టార్టింగ్ రోజు అనేది ఒకటి ఉంటది కదా, వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఏంది, దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్. చదువుకున్నా అన్న, మంచిగా చదువుకున్నా కానీ లోపల పోగానే ఇక పెద్ద స్కూల్లో పడ్డది. నాకు భయం అయిపోయింది ఒకటేసారి. ఆ గాచారం అనేది ఎప్పుడు నా వైఫై చుట్టూ మొత్తం ఇట్లా హాట్స్పాట్ లాగానే తిరుగుతుంది, అది వైఫై లాగా. ఏమైందంటే మంచిగా కూర్చున్నా, ముంగటోళ్ళు వెనకలోళ్ళు చూపిస్తారు అది ఇది అనుకున్నా, కానీ ముంగట చూస్తేనేమో తెలుగు ఎగ్జామ్ రాస్తున్నా నేను, ముంగటేమో ఉర్దూ, వెనకాల చూస్తే హిందీ. ఖతం ఇక కళ్ళు మూసుకొని కింద పండుకున్నా, మళ్ళీ లేచిన మళ్ళీ రాసిన చెలో. ఓకే, ఎంతసేపు పండుకున్నావు? ఒకటే సెకండ్. ఒకటే సెకండ్ ఇట్లా లేచి ఇట్లా చేసినాం. మళ్ళీ యాక్చువల్ గా తెలంగాణ స్లాంగ్ లో ఆ టైంలో నీకు ఎట్లా అనిపించింది అనేది ఒక వర్డ్ లో చెప్పు. అర్థం కాదు ఇక ఎవరి మీద డిపెండ్ కావద్దు. ఇక ఫస్ట్ అయిపోయింది, ఇక మన పని అయిపోయింది. కథం ఇక నా జీవితం అంతా అయిపోయింది ఇక అంతా ఆల్మోస్ట్. కానీ సక్సెస్ఫుల్లీ ఆ తెలుగు ఎగ్జామ్ అనేది 80/80 కొట్టేసిన. ఇక స్కూల్లో ఇంటర్నల్ మార్క్స్ యాడ్ అయితే 10/10 పక్కా. ఇప్పుడు ఏదైతే చెప్తుండే అవన్నీ నిజం కాదు, 80/80 అయితే రాదు. ఇప్పుడు నేను చెప్పిన ఎందుకంటే అన్ని మార్క్స్ ఎవరు టోటల్ పేపర్ కి 80 వచ్చినా కూడా ఇవ్వరు. కాకపోతే ఏంటంటే పెద్ద బ్యానర్ వేయించేస్తారు. అది నాకు ఒక కళ వచ్చింది కానీ వేపియారు. నీదా వేరే వాళ్ళదా? ఇప్పుడు మీకు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారు కదమ్మా, దాంట్లో సెట్ వైజ్ గా AB అనేది ఉంటుంది కదా క్వశ్చన్ పేపర్. మీరు ఏదైతే AB క్వశ్చన్స్ ఉన్నాయో ఆబ్జెక్టివ్ గానీ ఎలా వచ్చింది, ఎలా రాశారు, దాని గురించి ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అనేది? బాగుంది అంకల్, పేపర్ ఈజీగా వచ్చింది, ఆబ్జెక్టివ్ కూడా ఈజీగానే వచ్చింది. పేపర్ పార్ట్ ఏనేమో అనుకునే వచ్చినాయి, పార్ట్ బి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఈజీగా ఉండేనా మొత్తం? ఆబ్జెక్టివ్ ఎట్లా ప్రిపేర్ అయినావు దాన్ని బట్టి ఏంటంటే మామూలుగా ఈ స్కూల్లో మీరు ఇలా అనుకునే ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది కదా, కొన్ని ఇన్విజిలేటర్స్ కానీ వాళ్ళకి అంటే ఎలా దీంట్లో కోఆపరేషన్ ఎలా ఉంది? అలా ఇన్విజిలేటర్స్ అయితే శ్రీ చైతన్యలో స్ట్రిక్ట్ గానే ఉన్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసారు, వాళ్ళు కన్ఫర్మ్ స్ట్రిక్ట్ గా ఉన్నారు, ఎవరిని ఆన్సర్స్ చెప్పని వాళ్ళు అంతా కరెక్ట్ మెయింటైన్ చేసారు. టోటల్ సబ్జెక్ట్స్ లో కలిపి మీకు
10/10 అనే ఒక ప్రోగ్రెస్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఇప్పుడు మీరు ఈ ఎగ్జామ్స్కి ఇప్పుడు ప్రిపేర్ అయిన ఈ 3 days ఎగ్జామ్స్ ఉంటాయి కదా మ్యాథ్స్ వరకు, మీరు 10 to ఎంత వస్తుందని అనుకుంటున్నారు మీరు రేషియో గారు? నేను 9 points అబవ్ అనుకుంటున్నా. 8 points అబవ్, 9 points. 8 point above అంటే నువ్వు ఏ గ్రేడ్ స్టూడెంట్ ఉన్నట్టుంది, అందరికి అలాగే వస్తుందా? ఏమో రావచ్చు, యావరేజెస్ బిలో యావరేజెస్ వాళ్ళకి తెలియాలి. బిలో యావరేజర్స్ అంటే ఇప్పుడు మామూలుగా మీ ఎవరైతే మీకు స్కూల్లో ఉంటారు కదా, మీ ప్రిపరేషన్ కానీ అది జరుగుతుంటుంది మొత్తం ఏంటంటే ఇప్పుడు అప్పటిలాగా కాకుండా తొందరగా ఎర్లీగా కంప్లీట్ చేస్తారు సిలబస్ అనేది, రివిజన్ ఎక్కువ చేపిస్తున్నారు కదా, అంటే మీకు బట్టి పట్టించేలాగా ఫోర్సబుల్ అనిపించిందా లేకుంటే ఈజీగా అనిపించిందా? లేదు, బట్టిలాగా ఏం అనిపించలేదు, ఈజీగానే నార్మల్గా బాగా అనిపించింది. బాగా అంటే రివిజన్కి ఇంకా టైం దొరికింది, దానికి బెటర్ అనిపించింది. దీంట్లో మీకు సపోర్టివ్ ఎట్లా నడిచింది? బాగానే ఉంది, ఎగ్జామ్కి హెల్ప్ఫుల్ అయింది. మంచిగా రాసిన, ఎట్లా వచ్చింది పేపర్? ఈజీ వచ్చింది. ఈజీ వచ్చిందా? అంటే అన్ని ఎగ్జామ్ కన్నా తప్ప అనిపించిందా? ఏం లే మ్యాథ్స్ తప్పలేదా? ఓకే. ఇంకా వచ్చే ఎగ్జామ్స్ ఎట్లా రాస్తావు? మంచిగా రాస్తా. మంచిగా రాస్తా. అంటే ర్యాంక్ వస్తుందా? 10/10 లేకపోతే తెలియదు. అంటే నీ అంచనా ఎంత ఉన్నది? వస్తుంది 10/10.